అభిషేకాన్ని గౌరవించటం ద్వారా యూ విల్ రిసీవ్ దిస్ అనాయింటింగ్. ఎలా తెలుస్తుంది ఇది మీకు? నీ తర్వాత ఒక ప్రవక్తని నిర్ణయించు అన్నాడు. ఎవరితో? ఏలియాతో. ఆ వ్యక్తి ఎవరో కూడా తెలిసింది. ఎలీషా పొలంలో ఉన్నాడు, అరకలు దున్నుతున్నాడు. వెళ్ళాడు, దుప్పటేశాడు. మ్యాటర్ అర్థమైపోయింది చెప్పకుండా. ఒక ఎద్దును వధించాడు, భోజనాలు పెట్టేశాడు, బాయ్ అని చెప్పాడు, వచ్చేసాడు. చెప్పండి, అభిషేకం వచ్చేసిందా? కొందరు దుప్పట్లే ఉంటాయి, దుప్పట్లో ఏముండదు. ఇక ఈగలో బలులే, దాంట్లో ఏముండదు. దుప్పటతో సంతోషపడలా. దుప్పట ఆయన మీద ఉండాల్సిన దుప్పట నా మీదకి వచ్చిందని తృప్తి పడలా. కొందరు చిన్న చిన్న వాటికే, కొద్ది వాటికే ఇమోషనాలిటీకి ఆగిపోతారు. నిజమైన పర్సన్స్, నిజమైన ప్రజలు ఇమోషనాలిటీస్కి ఆగరు. వాళ్ళు వాస్తవమైన దాన్ని చూసేంత వరకు, పొందేంత వరకు వారు ప్రయాసపడతానే ఉంటారు. మీద తీసుకొచ్చి గొంగలేస్తే రెడీ అయ్యి చేపు వచ్చేసాడు. గొంగళి తిరిగి ఆయనకి ఇచ్చేసాడు. మళ్ళీ ఇచ్చేసిన తర్వాత ఏలియాని గౌరవిస్తూ, ఏలియా వెనక పరిచర్య చేస్తూ ఏలియా వెనక తిరిగాడు. చెప్పండి, నిర్ణయించబడ్డా లేదా? పిలిచాడా లేదా? గొంగలేశాడు లేదా? అయిపోయిందా పని అప్పటితో? ఇప్పుడు నువ్వు చేయాలి. ఆయన చేసే పని ఆయన చేశాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని, నీ నమ్మకత్వం ఏంటో నువ్వు ప్రూఫ్ చేసుకోవాలి. గొంగల పడిన దగ్గర నుంచి నీ యొక్క నిజాయితీ ఏంటో, నీ నమ్మకత్వం ఏంటో ప్రవక్తకు రుజువు చేసుకోవాలి నువ్వు. ఆయన ప్రయాణం చేస్తే ఆయన వెనకాల వెళ్తూ ఉండేవాడు. ఆయన ఇక్కడ ఉండిపోవయ్యా అంటే, యెహోవా జీవంతోడు నేను ఉండను, నీ వెనకే వస్తానంటాడు. ఆస్తులు చూపించినా, ప్రవక్తలను చూపించినా, స్కూల్స్ చూపించినా, ఎన్ని చూపించినా నాకు ఇవ్వద్దు, నువ్వు కావాలంటాడు. నువ్వే కావాలంటాడు. నువ్వే కావాలంటాడు. కొంతమంది ఈ స్టేటసెస్లో ఆగిపోతారు. ఏదో ఈగలు తోలి అనాయింటింగ్ ఒకటి వస్తుంది, ఈగలు తోలుకుంటే చాలని అక్కడితో ఆగిపోతారు. ఇంకా కాస్త మిడతలు తోలి అనాయింటింగ్ ఇంకొకటి ఉంటుంది, అక్కడితో ఆగిపోతారు. ఇంకా కొంతమంది ఇంకా కాస్త పైకి వెళ్ళిన తర్వాత గాడిదల తోలి అనాయింటింగ్ ఒకటి ఉంటుంది, అక్కడితో ఆగిపోతారు. నేను చెప్పేది చిన్న చిన్న వాటిగా నువ్వు ఏ డెస్టినీ కొరకు నిర్ణయించబడ్డావో అక్కడ వరకు రావాలి. దేవునికి స్తోత్రం. యెహోవా జీవముతోడు నేను నిన్ను, యెహోవా జీవముతోడు నేను నిన్ను. ఈయనకి పెట్టిన పేరేంటో తెలుసా? ఏలియా చేతుల మీద. ఎలీషా కాదు అని పిలిచింది. ఆడ ఉన్నాడు కదరా అతిపూరి, చూసిన వాళ్ళకి ఎట్టుంది అది? ఆయన చేతి ఆయన కడుక్కోలేడా? ఆయన బ్యాగ్ ఆయన మోసుకోలేడా? అది బ్యాగ్ మోసుకోలేక కాదు, లేకపోతే చేతులు ఆయన కడుక్కోలేక కాదు, నీళ్లు తీసుకోలేక కాదు. అది గౌరవంతో చేసే పని. కొంతమంది తల తెక్కోళ్ళకి, తెక్కనాళ్ళకి తెలియక మాట్లాడుతూ ఉంటారు. అట్లా అభిషేకంలో ఏముంటుందో తెలుసా? నీకు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే నీకు చేసే సేవ నీకు చెయ్యాలి. నీకు చేసే సేవ నీకు చేస్తే దట్ క్వాలిఫైస్ దట్ పర్సన్. ఆ మనిషిని అభినందించి, ఆ మనిషిని గౌరవించి, ఆ మనిషికి తోడుగా ఉండి ఏం చేయాలో చేస్తే అది క్వాలిఫై చేసి అభిషేకాన్ని బయటికి తీసుకొస్తుంది. ఈ ఏలియా అభిషేకం ఎలీషాలోకి ఎట్లొచ్చిందో తెలుసా? ఆయన విధేయతతో అనుసరించాడు. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. ఆయన ల్యాండ్ లార్డ్, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన రిచ్ పర్సన్. ఆయన ఒకటి చేతుల కింద నీళ్లు పోయటం ఏంటి, ఒకటి వెనకాల వెళ్ళటం ఏంటి? దేవుడు తన హంబుల్నెస్ నేర్పించాడు అక్కడ, విధేయతని నేర్పించాడు అక్కడ. విధేయత నేర్చుకున్న తర్వాత అప్పుడు క్వాలిఫై అన్న తర్వాత ఏలి అభిషేకాన్ని వల్ల ఏలియా కంటే రెండింతల అభిషేకాన్ని ఇచ్చాడు ఆయన. యువర్ హ్యూమిలిటీ. నీవు నీ అభిషక్తుడిని రెస్పెక్ట్ చేస్తే, అభిషేకాన్ని రెస్పెక్ట్ చేస్తే, అభిషేకాన్ని గౌరవిస్తే, అభిషేకానికి చెయ్యవలసిందని నువ్వు చేస్తే, బై డిఫాల్ట్ దట్ అనాయింటింగ్ విల్ ఫ్లో. ఇదే ఎలీషా ఒకరోజు ఊరెళ్తున్నాడు. అక్కడ ఒక 40 మంది కుర్రోళ్ళు ఏం చేశారంట? బోడివాడా గుండోడా అని చెప్పి కేకలేశారంట, అవమానపరిచారంట. యెహోవా నామమును అతడు శపించాడంట. 2 ఎలుకబంట్లు వచ్చి 40 మంది మీద పడి ఏం చేసినట్టు? వాళ్ళని చీల్చి చంపేసినాయంట. అభిషేకాన్ని నువ్వు గౌరవిస్తే నీ మీదికి వచ్చేది డబుల్ అనాయింటింగ్. అభిషేకాన్ని నువ్వు డిజానర్ చేస్తే, అభిషేకాన్ని నువ్వు అవమానిస్తే
నీ మీదికి వచ్చేది మరణమే. హౌ డు యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్? త్రూ రెస్పెక్టింగ్ ది అనాయింటింగ్.